పెద్ద పెద్ద ఇండస్ట్రీ 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష, రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయింది. ఆ నాయకులకు ఏమనిపిస్తాయంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటాడు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ల రైతుకి ఇల్లు లేదు, నీకున్నది. నీ ఫామ్ హౌస్ తీరు రైతు వ్యవసాయం లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ ఆలోచించాలా. ఈ సభ ఆలోచించకుంటే రైతుల గురించి ఇంకెవరు ఆలోచిస్తారు అధ్యక్ష? అందుకే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఏది ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు చేసినా సరే మహా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు అధ్యక్ష. మహా అంటే 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలు చేసే వాళ్ళు కూడా 5% ఉంటారో ఎక్కువలైతే 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మీకు పెద్ద సేవ అయ్యేది కూడా పెద్దగా ఏముండదు. ఈ 64,000 ఎకరాల గురించి ఆలోచించి మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చివరిగా ఇంకొక మాట కూడా ఏమనిపిస్తుంది అధ్యక్ష? 10 సంవత్సరాలు ఈ దేశంలో 11 సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. గతంలో 10 ఏళ్ళు కూడా తీసుకోనటువంటి ఎంతో గొప్ప సాయం తీసుకున్నారు కేంద్రం నుంచి. కేటీఆర్ గారు మా నాయకుడు ఒక మాట చెప్పబోతే చివరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా? ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా? ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మైక్ ఇస్తున్నారంటే ఏంది అధ్యక్ష ఇది? బీజేపీ అంటే ఏమనుకుంటారు అధ్యక్ష? మీరు ఈ పాత 10 జిల్లాలు కొత్త 33 జిల్లాలు పరిపాలించినటువంటి మీకే గింత ఉంటే 750 జిల్లాల్ని పరిపాలిస్తున్నాం. మాకింత ఉండాలా? మా అధికారం గురించి మీకు తెలియదా? బీజేపీ గురించి చెడుగా మాట్లాడితే ఏమైందో మీకు తెలియదా? అంత అవమానపరిచే విధంగా ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారంటే ఎట్లా అధ్యక్ష? సాటి సభ్యులని ఆ రకంగా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మేము మా పార్టీని మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఇంటర్ఫియర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు వాళ్ళు అన్నటువంటి మాటలు బాధ అనిపించింది. సీనియర్ సభ్యులు కొత్త సభ్యుల్ని గౌరవించి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలా అధ్యక్ష. ఈరోజు నాకు బాగా జ్వరం వచ్చింది అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నది రైతులకు సంబంధించింది, నాకు విపరీతంగా లేవచ్చు లేక, కానీ ఇటువంటి అవకాశం రాదు. రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి రైతుల బాధలు నాకు కూడా ప్రాక్టికల్గా కొంత తెలుసు కాబట్టి ఈ మాటలు చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే సభకు వచ్చి ఇవన్నీ విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు వ్యవసాయంలో మీకు చాలా అనుభవం ఉన్నది. మీకు ఉన్నటువంటి అనుభవం నాకు తెలిసినంత ఈ క్యాబినెట్లను మీరు సీనియర్ అని అనుకుంటా బహుశా. ఎందుకంటే మీరంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా మర్యాద. బడ్జెట్ రూపకల్పనప్పుడు కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించేటటువంటి ప్రయత్నం చేసి రైతులకు కొంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, ఎక్కువసేపు లేవు. ఒకటే నిమిషం ఎందుకు చెప్పాలనిపిస్తుంది అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. మా మాటల్ని వింటే కొంత సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులకు కొంత భరోసా వస్తున్న ఆలోచనతోనే ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా.